కాంగ్రెస్ ప్రభుత్వం పేదల బతుకులను ఆగమాగం చేస్తోంది. నాగర్ కర్నూలు జిల్లా చారకొండ మండలం శిరసనగర్ల శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయ భూమిలో 34 అక్రమ నిర్మాణాలను అధికారులు పోలీసులు సహకారంతో తొలగిస్తున్నారు. హైడ్రా ముసుగులో సామాన్యులపై కాంగ్రెస్ ప్రభుత్వ దౌర్జన్యానికి పాల్పడుతోందని మండిపడ్డారు. కాంగ్రెస్ నాయకుల కుట్రల వల్లే మా ఆవాసాలను కూల్చివేస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ నాయకుల ఇళ్లను కూల్చకుండా బీఆర్ఎస్ పార్టీకి చెందిన వారిని టార్గెట్ చేస్తున్నారంటూ మండిపడుతున్నారు. ఇక అంశానికి సంబంధించిన సమాచారం మా ప్రతినిధి శేఖరాచారి ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. అండ్ అయితే శేఖరాచారి చెప్పండి, నాగర్ కర్నూలు జిల్లాలో ఆవాసాలను కూల్చివేస్తున్నారని బాధితులందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీని గురించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? నాగర్ కర్నూలు జిల్లా చారకొండ మండలం సిరిసనగండ్ల గుట్టపైన ఉండేటువంటి శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయానికి సంబంధించినటువంటి భూములలో కొంతమంది ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపట్టారంటూ కోర్టులో ఫిర్యాదు అందడంతో కోర్టు తీర్పు ఇచ్చినటువంటి పరిస్థితి అక్రమ తొలగించాలని చెప్పేసి అయితే కోర్టు తీర్పును గౌరవిస్తున్నామని చెప్పేసి బాధితులు చెప్తున్నప్పటికీ చాలా ఏళ్లుగా అక్కడ నివసిస్తున్నామని చెప్పేసి కొంత సమయం అడిగాము, కానీ దేవాదాయ శాఖ వాళ్ళు ఇవ్వకపోవడంతో భారీ బలగాలతో మార్నింగ్ పోలీస్ బలగాలతో వచ్చేసి అధికారులంతా వచ్చేసి మొత్తాన్ని మా కళ్ళ ముందే కుప్ప కూల్చడంతో ఒక 34 ఆవాసాలు ఇండ్లు కుప్పకూల్చడంతో 34 ఏళ్లుగా మేము ఆలయానికి సంబంధించినటువంటి ఏవైతే వస్తువులు ఉంటాయో అవన్నీ కూడా అమ్ముకొని జీవనం సాగిస్తున్నాం. ఇప్పుడు మా బతుకు తెరువు అంతా కూడా రోడ్డు పైన పడిందని చెప్పేసి కూడా వాళ్ళు ఆవాసాలు కూల్చుతుంటే కన్నీరు మున్నీరుగా విలపించినటువంటి పరిస్థితి కనిపించింది. కొంతమంది అయితే గుండెలు అవిసేలా ఏడ్చినటువంటి పరిస్థితి కనిపించింది. ఇదంతా కూడా ఇన్నేళ్లుగా ఇక్కడ జీవిస్తున్నప్పటికీ బతుకుతున్నప్పటికీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కుట్రపూరితంగా కొంతమంది కావాలని చేసినటువంటి కుట్ర అని చెప్పేసి దానికి కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యత వహించాలని చెప్పేసి మాకు పునరావాసం కల్పించే విధంగా చూడాలని చెప్పేసి కూడా వాళ్ళు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తంగా థాంక్యూ శేఖరాచారి.